విజయవాడలో ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీరందరూ డ్రగ్స్ కి దూరంగా ఉన్నారు. డ్రగ్స్ వద్దు క్యాంపెయిన్ మొదలుపెట్టారు. మంత్రి గారు కూడా ఇద్దరు క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నారు. తాత్కాలికంగా బాగుంటుంది కానీ డ్రగ్స్ వల్ల కుటుంబాలే నాశనం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణ ఇస్తాను. యువగలం పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గంలో మహిళా మీటింగ్ పెట్టుకుంది. మీటింగ్ అయిన తర్వాత తల్లి వచ్చి నేను తెలిసింది. ఆ తల్లికి 3 అమ్మాయిలు. పెద్ద పాపని గంజాయికి బాధ్యత చేసి శారీరకంగా 30 రోజులు వాడుతున్నారు. డ్రగ్ పెట్టి 30 రోజులు బాబు ఆ మరోసారి వచ్చి అడిగింది, మా పాపని సిఎంసి వెల్లూరు పంపిస్తాను, డీడిక్షన్ సెంటర్ని సహాయం చేయండి, మాట సహాయం పడండి. ఇంకో మాట కూడా మీరు కానీ సాయం చెప్తే పెద్ద కూతురు నేను చంపేస్తాను, అట్లా మిగతా ఇద్దరు వాడకుండా ఉంటారు. అంటే తల్లి ఆవేదన అలా ఉంటుంది. అందుకే మేము కూడా ప్రభుత్వ పరంగా యుద్ధంగా తీసుకుని ఇంకా ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది. అది సీరియస్గా తీసుకుంటాము. ఈ సినిమా థియేటర్కి వెళ్తే ఒకడు వస్తాడు, వస్తే యాక్టర్ ముందు ఎవరు వస్తాడు, తగ్గుతూ ఉంటాడు. ముఖేష్ ఇలా నవ్వుతున్నాడు. ముఖేష్ వస్తాడు. డ్రగ్స్ తీసుకుంటే ముఖేష్ గారు దారుణమైన పరిస్థితి వస్తుంది. మనకే కాదు కుటుంబం మొత్తం ఇబ్బంది. ఎందుకో క్యాంపెయిన్ తీసుకున్నాం. డ్రగ్స్ పెట్టుకోవాలి, మీరందరూ కూడా మాట్లాడుకోవాలి, డిస్కస్ చేయాలి. చుట్టుపక్కల కూడా చేస్తుంది మాట్లాడాలి, కాపాడు. ఆ బాధ్యత మీకండి. యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్. అందుకే నేను అందరికీ ఓకేనా, ఆల్ ది బెస్ట్. ఆ చదువు తొందరలో కూడా వస్తున్నాయి. మీరందరూ కూర్చోండి. మీ పక్కన మేము కూర్చుంటాం. సత్యసార్ అండి సార్, మీరే కూడా చాలా కష్టమైంది. సీరియస్గా ఉన్నారండి. నేను పక్కన అదే అందరు సీరియస్గా